మాలను అన్యాయం చేస్తుంది మన కృష్ణమాదిగా. మరి కబ్జాలు చేసి ఇలాంటి చెరువులు ఉన్నటువంటి చెరువులను, కుంటలను, మరి ప్రభుత్వ భూములను, పేద వర్గాలకు ఇచ్చినటువంటి భూములను కూడా కబ్జాలు చేసినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవి. చేసిన మేడలోంచి మోడీని గద్దె దింపేటట్టు చేయాలని మేము లక్షలాది మందిని కదిలిచ్చి మేము దింపాలని చూస్తున్నాం. ఇది మోడీ తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం. కృష్ణమాదే గారు కవర్దారు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మాలల మీద ఇసం కక్కుతున్నావు, మానేసుకోవాలి మేము. అందు గురించనే మేము పెద్ద ఎత్తున 18 కులాల ఉద్యోగాలను కూడా ఒక మాదిగ కులస్తులే పొందడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మాలల మీద కంట కట్టి మాలను అన్యాయం చేస్తుంది మన కృష్ణమాదిగా. కృష్ణమాదిగ ఏంటంటే చంద్రబాబు నాయుడు కృష్ణమాదిగ ఢిల్లీ పోయి మోడీతోటి కలిసి మన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చర్చలు, సుప్రీంకోర్టు తీర్పు కాదు, ఇది మోడీ తీర్పు. ఇది మోడీ తీర్పును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే దాంట్లో నష్టమయ్యేది మాలలు కాదు, మాదిగలు ఉడక నష్టపోతారు. అదే కిమ్లేరు చచ్చిపెట్టిన కిమ్లేరు ఉడక తీవ్రంగా ఖండిస్తున్నాం. అందు గురించే మేము లక్షలాది మందిని మేము జికా గ్రౌండ్ సికింద్రాబాద్ల లక్షలాది మందిని కదిలిచ్చి ఈ ప్రభుత్వం మేము సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం చేసిన మేడలోంచి మోడీని గద్దె దింపేటట్టు చేయాలని మేము లక్షలాది మందిని కదిలిచ్చి మేము దింపాలని చూస్తున్నాం. రేపు ఫస్ట్ 21వ తారీఖు నాడు లక్షలాది మంది వస్తున్నారు. ఫస్ట్ 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు లోపల లక్షలాది మంది వచ్చి జయప్రదం చేసి మోడీ గద్దె దింపేటట్టు చేయాలని మేము కంట్రాక్ట్ కట్టుకున్నాం. తీవ్రంగా వ్యతిరేకం చేస్తున్నాం. అదేవిధంగా మాకు అందగా ఎమ్మెల్యేలలో బయటకు వస్తే మనువోతులు అని అంటుంటారు. మనువోతులు అనకూడదు. కృష్ణమాదే గారు కవర్దారు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మాలల మీద ఇసం కక్కుతున్నావు, మానేసుకోవాలి మేము. అందు గురించనే మేము పెద్ద ఎత్తున మేము ఉద్యమాలు చేస్తున్నాం అని కూడా మీకు మనం చేస్తున్నాం. జై భీమ్. భూమి తర్వాత ఏదైతే మరి చెరువులకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూములకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే వెంచర్ చేసిరో వెంచర్ వాళ్ళకు కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళు కూడా డబ్బులు చేసి మరి ఆ విధంగా వెంచర్ చేయడం అనేది ప్రజలను మోసం చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే డబ్బులు సంపాదించుకోవడంలో భాగంగా మరి ప్రజలను కూడా మోసం చేయడం జరిగింది. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు ఏదైతే హైడ్రాలో నష్టపోయినటువంటి ప్రజలకు ప్రభుత్వము కాంపెన్సేషన్ కల్పించాలి. ఎవరైతే అక్కడ వెంచర్ చేసిరో వెంచర్ వాళ్ళ దగ్గర కూడా ఎంత డబ్బులకు వాళ్ళకి ఇచ్చిరో ఆ డబ్బులను కూడా రికవర్ చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం కూడా మరి ఆ ప్రజలకు అండదండలుగా ఉండి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతా ఉన్నాం. సో ఇంతకు ముందు బీఆర్ఎస్ పాలన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మీకు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? బీఆర్ఎస్ పాలన అంటే అప్పుడు కూడా పేద వర్గాల ప్రజల భూములు అంటే గతంలో ఇందిరమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూములు కానివ్వండి, అసెంబ్లీ భూములు కానివ్వండి, ఇనాం భూములు ఇచ్చినటువంటి భూములను కూడా కబ్జా చేసినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. అంటే అప్పుడు ఏమున్నది, ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళకి ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మరి కబ్జాలు చేసి ఇలాంటి చెరువులు ఉన్నటువంటి చెరువులను, కుంటలను, మరి ప్రభుత్వ భూములను, పేద వర్గాలకు ఇచ్చినటువంటి భూములను కూడా కబ్జాలు చేసినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవి. ఆ సందర్భంలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఎవరైతే కబ్జాలు చేసి కబ్జా కోరలను తీసివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి చర్యలు హైడ్రానికి చాలా అద్భుతము. అయితే నష్టపోయిన వారికి ప్రభుత్వము సాయం చేయాలి, సహకరించాలి, వాళ్లకు న్యాయం చేసే దిశలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఆగస్టు 1న వచ్చిందో అప్పటి నుంచి దళితులను చీల్చాలన్న ఎంబడే జడ్జిమెంట్ రాగానే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ చేస్తాం, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తాం దానికోసం అని మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి నోటిఫికేషన్లు కూడా ఆపేయడం జరిగింది. దానికోసం వర్గీకరణ అయ్యేదాకా నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పడం జరిగింది. అయితే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ వర్గీకరణ ద్వారా దళితులందరికీ నష్టం జరుగుద్ది. ఏంటంటే ఉమ్మడి రిజర్వేషన్లు 15% ఉన్నాయి. దాన్ని విభజించడం ద్వారా కొన్ని కులాలకు 1% వచ్చిన వాళ్ళకి కనీసం 100 పోస్టులు ఉంటే కానీ వాళ్ళకు ఆ ఉద్యోగ అవకాశం వచ్చే పరిస్థితి లేదు. అంటే విస్తృతమైన అవకాశాలను తగ్గించిన వారు అవుతుండ్రు ఈ వర్గీకరణ ద్వారా. దానికోసం మేము వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాం. మిగతా చిన్న కులాలు ఏవైతే కొన్ని ఉపకులాలు అనేటి అనుబంధ కులాలు ఉన్నాయో, తక్కువ 1%, 2% కేటాయించే కులాలు, తక్కువ సంఖ్యలో ఉన్న కులాలకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే గతంలో కూడా వర్గీకరణ ఒక 4 ఏళ్ళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అమల్లో ఉన్నది. అమల్లో ఉన్నప్పుడు ఏవైతే మాల కింద కొన్ని ఉపకులాలను 14 ఉపకులాలను వేశారు,
మాదిగ కింద కొన్ని 17 ఉపకులాలను వేశారు. అట్లా టైంలో ఆ ఉపకులాలకు ఎక్కడ కూడా న్యాయం జరగలే, వాళ్ళకి ఒక్క పోస్ట్ కూడా రాలేదు. ఎందుకంటే ఆ కేటగిరీల పైన ఈ కమ్యూనిటీస్ ఉండి బలమైన కమ్యూనిటీలు ఉండడం బట్టి ఏ ఉద్యోగం వచ్చినా ఆ గ్రూప్లో ఇప్పుడు బీసీ ఎస్సీపీలో మాదిగ ఉంటే మాదిగ కింద 17 కులాలు ఉన్నప్పుడు ఆ 17 కులాలకు అక్కడ కేటాయించబడ్డ ఉద్యోగాలను కూడా మాదిగలే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అక్షరాస్యత లేదు, వీళ్ళ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు, వీళ్ళు వాళ్ళతో పోటీ పడే స్థాయిలో లేరు. కాబట్టి ఆ 18 కులాల ఉద్యోగాలను కూడా ఒక మాదిగ కులస్తులే పొందడం జరిగింది. అదేవిధంగా మాలలో ఉన్న 24 కులాలు ఉంటే అందులో 1-2 కులాలు మాత్రమే మాలలతో పాటు సమాన అభివృద్ధిలో ఉన్నాయి. మిగతా కులాలు సంచార జీవనం లేకపోతే ఇంకా పూర్తి స్థాయి గ్రాడ్యుయేషన్ స్థాయిలో కూడా లేని కులాలు ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలను ఆ 6%లో మాలలే తీసుకోవడం, మిగతా 1-2 కులాలు తీసుకోవడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో ఈ ఉప కులాలకి ఏవైతే న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాలు అనుకోని వర్గీకరణను తీసుకొస్తున్నాయో ఆ ఉపకులాలకు మరింత అన్యాయం జరిగే ప్రమాదం ఉంది ఈ వర్గీకరణ ద్వారా. ఇవాళ మేము దళితులు తెలంగాణలో 22% ఉన్నారు. మాకు రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. 22% రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉన్న చోట ఉన్న 15%నే ముక్కలు చేస్తామని ఇవాళ ప్రభుత్వాలు అంటుంటే ఈ ప్రభుత్వాల పైన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ రేపు December 1న ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, క్రిమి లేయర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను నిరసిస్తూ పెద్ద ఎత్తున 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చినాం. దీనికి మా పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, చెన్నూరు ఎమ్మెల్యే, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు, మిగతా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఆ సభకు వస్తున్నారు. బట్టి విక్రమార్క గారు, మల్లు రవి గారు, వంశీకృష్ణ గారు అందరూ వస్తున్నారు. దీన్ని దిగ్విజయం చేయాలని మాల సమాజానికి మొత్తానికి పిలుపునిస్తున్నాం. జై భీమ్.